ఇది వచ్చేసి సెకండ్ మంత్ ఫోటోషూట్ అండి మా బాబుది. ఇలా మందార పూలతో అయితే ట్రై చేశాను. 2 కలర్స్ మందార పూలతో. ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ 2 కలర్స్ ఉంటే ఆ లుక్ వేరు ఉంటుంది కదా. బట్ ఈ మోడల్ నాకు నచ్చక మళ్ళీ లీవ్స్ తీసుకొచ్చి ఇలా అయితే ట్రై చేశానండి. ఇదైతే నిజంగా సూపర్ వచ్చింది. చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎలా ఉందో కూడా చెప్పండి. అసలు ఇలా ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారేమో కూడా చెప్పండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా బాబు 3rd మంత్ ఫోటోషూట్ అండి. ఇది అసలు నాకు ఏం ఐడియా లేదు. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. బట్ ఫస్ట్ది నాకు చాలా వరెస్ట్ అనిపించింది. చూడడానికి బాగానే ఉంది కానీ బట్ మా బాబుని పడుకోబెట్టినా నాకు అంత లుకింగ్ వైజ్ అనిపించలేదు. అందుకే చూడండి మీరే ఎలా ఉందో. ఫస్ట్ దీనికైతే నా దగ్గర ప్లెయిన్ శారీ లేదు, అందుకని చెప్పి మా అత్తయ్య శారీ అయితే నేను పెట్టాను. 3rd మంత్ ఫోటోషూట్ వచ్చేసి నేను చాక్లెట్స్తో అయితే ట్రై చేశానండి. ఇలా నా చున్నీని ఫోల్డ్ చేసి పెట్టేసేసుకొని తర్వాత పక్కన 3 అని నెంబర్ రాశాను. మిగిలిన చాక్లెట్స్తో కొంచెం లైట్గా ఏదో నాకు వచ్చినట్టుగా నేనైతే డెకరేట్ చేసుకున్నాను క్లాత్ మీద. బట్ మీకు వీడియోలో బాగానే కనిపించవచ్చు, అంటే చూడటానికి మాకు బాగానే అనిపించింది. బట్ మా బాబుని పడుకోబెట్టినాక నాకెందుకో సెట్ అవ్వలేదు. ఇదైతే నాకు అంత ఇదిగా నచ్చలేదు అనిపించింది. అందుకే మళ్ళీ నేను వేరే టైప్ అయితే ట్రై చేశానండి. మీరు అసలు చూసి ఎలా ఉంది అనేది చెప్పండి. ఈ డెకరేషన్ బాగుందా లేదా ఇంకోటి నేను చేశాను వస్తుంది వీడియోలో ఇప్పుడు, అది బాగుందా అనేది మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా చున్నీ చుట్టూ అయితే చాక్లెట్స్ పెట్టేసుకున్నాను. బట్ చూడడానికి బాగానే ఉంది కానీ పడుకోబెడితే ఎందుకో నాకు నచ్చలేదండి. మా బాబుని యూట్యూబ్లో అసలు ఎంతమంది చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూసేసేయండి ఫైనల్ లుక్. ఇదేనండి ఫైనల్ లుక్ అయితే. బట్ నాకు ఇది నచ్చలేదు, అందుకని ఆ చున్నీ తీసేసి మళ్ళీ చుట్టూ కూడా చాక్లెట్స్తోనే నేను ఇచ్చేసాను. నాకు ఇలా అయితే బాగుంది అనిపించింది. ఓన్లీ మనం అనుకుంది చాక్లెట్ థీమ్ కాబట్టి క్లాత్స్ అవి ఉంటావు నాకు నచ్చలేదు. సో అందుకే చాక్లెట్స్ పెట్టాను. ఇదేనండి. ఈ మూడిట్లో మీకు ఏ ఫోటోషూట్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.